కి రావాలని కోరుతున్నాను. దిగుమతి శాఖ సుధీర్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా పార్టీ స్టేట్ సెక్రటరీ సభ్యులు పోతినేని సుదర్శన గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారు, పార్టీ రాష్ట్ర సభ్యులు మాజీ కార్పొరేటరు ఎర్రా శైలజ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పార్టీ రాష్ట్ర సభ్యులు బండి రమేష్ గారు, కళ్యాణ వెంకటేశ్వరరావు గారు, సరళ గారు, అలాగే వేదిక మీద ఉన్న 3 టౌన్ జిల్లా నాయకులు, ఖమ్మం డివిజన్ నాయకులు, ఇక్కడ హాజరైన పార్టీ శ్రేణులకి సోదరులందరూ కూడా ముందుగా సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ నుంచి విప్లవ అభినందన తెలియజేస్తున్నాం. శ్రీకాంత్ అన్న మనందరికీ తెలిసిన వ్యక్తి. ప్రజా ఉద్యమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక తనదైన శైలిని మన శ్రీకాంత్ అన్న పేదల పక్షపాతిగా, కార్మికుల పట్ల, వారి సమస్యల పట్ల చివరి నిమిషం వరకు కూడా రాజీ పడకుండా పోరాటం చేసిన ఒక వ్యక్తిగా శ్రీకాంత్ అన్న ఉన్నారు. ప్రధానంగా దాదాపుగా 25 సంవత్సరాల నుంచి శ్రీకాంత్ అన్నతో పార్టీ ఖమ్మం డివిజన్ నాయకత్వంలో ఆయనతో మేము పనిచేయడం జరిగింది. ఈ దోపిడీ సమాజ వర్గాన్ని కోల్దోసి ఒక నూతన విప్లవ సమాజంలో ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పి చివరిదాకా పోరాటం చేసిన వ్యక్తుల్లో శ్రీకాంత్ అన్న ఒకళ్ళు. ప్రధానంగా ఖమ్మం నగరంలో అది ప్రజా ఉద్యమాల్లో కానివ్వండి, కార్మిక సమస్యల్లో కానివ్వండి, వ్యక్తిగత సమస్యల్లో కానివ్వండి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఉన్నా అని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీలో తనదైన ప్రజా ఉద్యమాల్లో రూపకల్పన చేయడంలో కూడా శ్రీకాంత్ అన్న ముందున్నారు. 2000 సంవత్సరం విద్యుత్ ఉద్యమంలో కూడా మేమందరం కలిసి, శ్రీకాంత్ అన్న నేను అందరం కలిసి ఆనాడు జైలుకి వెళ్ళడం జరిగింది. ఆనాడు కూడా మా లాంటి యూత్కి అప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యంగా చెప్పి ప్రజా ఉద్యమాల్లో మనంతా ముందుండాలని చెప్పేసి ఆనాడు శ్రీకాంత్ అన్న మా అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఆ తర్వాత దాదాపుగా 25 సంవత్సరాల పాటు నేను, ఆయన గారు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఖమ్మం పట్టణంలో మార్క్సిస్ట్ పార్టీని విస్తరణ చేయడంలో శ్రీకాంత్ అన్న పాత్ర అత్యంత బాగా ఉండేది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు మంచిగంటి గారు, చిరామూరి గారు ఖమ్మం పట్టణంలో పార్టీ ఉద్యమ విస్తరణలో భాగంగా వారితో పాటు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏప్రిల్ నెలలో మధురైలో జరిగిన చనిపోయేంత వరకు కూడా పార్టీ విస్తరణలో ఖమ్మం పట్టణంలో ఆయన పాత్ర ఒక ముందడుగుని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఖమ్మం 3 టౌన్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా, కార్మిక వర్గానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ పట్ల, వాళ్ళ సమస్యల మీద నిజాయితీగా చివరికంటూ పోరాటం చేసిన దాంట్లో మన శ్రీకాంత్ అన్న పాత్ర యొక్క మనం ముందని చెప్పి ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. నగరంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, అది రోడ్ల సమస్య కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఇంకితర ఏ సమస్యలు వచ్చినా సరే అగ్రభాగం నుండి ప్రజల తరపున పోరాటం చేసిన దాంట్లో శ్రీకాంత్ అన్న ముందున్నారు. ఇవాళ ఖమ్మం 3 టౌన్లో కూడా ఈ మార్కెట్ ఇక్కడ నిలబడిందంటే ఆనాడు అన్న నాయకత్వంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసిన దాంట్లో ఆయన పాత్ర మనం మరవలేము. దాదాపుగా ఒక 25 ఏళ్ళు ఈ ఉద్యమ ప్రస్థానంలో నేను ఆయనతో పాటు ఉన్నప్పుడు ఎన్నో కేసులు ఎదుర్కొన్నా కానీ ఎక్కడా కూడా వెనకడికేయకుండా ప్రజా ఉద్యమాలతో ముందున్న దాంట్లో శ్రీకాంత్ అన్న ముందున్నారు. ఆ తర్వాత కాలంలో కూడా రెగ్యులర్గా ఖమ్మంపట్నంలో ఏ సమస్య వచ్చినా సరే వాటితో పాటు ఆ సమస్యల మీద రాజీలేని పోరాటాన్ని శ్రీకాంత్ అన్న దాదాపుగా చివరి నిమిషం వరకు కూడా ప్రజా ఉద్యమాల్లోనే పాల్గొంటూ మరణించిన విషయం మనందరికీ తెలియదే. అలాగే శ్రీకాంత్ అన్నతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎర్రా రమేష్ గారు కానివ్వండి, ఎర్రా గోపి గారు కానివ్వండి, అలాగే రంజిత్ గారండి, వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రజా ఉద్యమాల్లో ముందున్న పరిస్థితి మనకు కనపడుతుంది. శ్రీకాంత్ అన్న తనకంటూ ఒక శైలి ఈ ప్రజా ఉద్యమాల్లో నిర్మించుకుంటూనే రాబోయే ఏదైతే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో కూడా ఆ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలవాలని చెప్పేసి చనిపోవడానికి ముందు కూడా మాతో మాట్లాడిన సందర్భం ఉంది. అలా అనుగుణంగా ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు మరింత ఎక్కువగా దూకుడుగా నిర్వహించి
ఈ ఖమ్మం పట్టణంలో మార్క్సిస్ట్ పార్టీ యొక్క విస్తరణ చేసి శ్రీకాంత్ అన్న యొక్క ఆలోచనలకు అనుగుణంగా, శ్రీకాంత్ అన్న యొక్క విధానాలకు అనుగుణంగా రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఈ ఖమ్మం నగరంలో విస్తరిస్తామని చెప్పి సందర్భంగా శ్రీకాంత్ అన్నకి హామీ ఇస్తూ ఆయన కోరుకున్న ఆశయాలు, ఆయన కోరుకున్న ఆలోచనకు అనుగుణంగా ఖమ్మం పట్టణంలో ఉద్యమం ఇస్తామనికి మా పార్టీ కమిటీ తగిన ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభలో హాజరైన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముందుగా పార్టీ స్టేట్ సెక్రటరీ సభ్యులు ఖమ్మం జిల్లా కార్యదర్శి మున్నా నాగేశ్వరరావు గారిని ప్రసంగించవాలని కోరుతున్నాను.